ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానం నక్కు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు. నీ కృపచేత మాకు వాక్యం అనుగ్రహిస్తూ ప్రతిదినము నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున నాతోనూ మాతోనూ మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17 మరియు 18 వచనములను మనం చదువుకుందాం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. మనము చదివిన వాక్య భాగములో యేసు ప్రభుకు అతి ప్రియమైన శిష్యుడుగా ఉన్న యోహాను యేసు ప్రభు యొక్క దర్శనమును పత్మాసు లోయలో చూసి దేవుని ముందు ఆయన యొక్క స్థితిని, ఆయన ఎలాగ ఉన్నాడు అన్న కార్యమును చూడగలం. యేసు ప్రభును లేకపోతే మనుష్య కుమారుని పోలిన వాడిని చూసినప్పుడు దీపస్తంభమునకు 7 దీపస్తంభములకు మధ్యలో ఉన్నవాడిగా, 7 నక్షత్రములను తన చేతులు పట్టుకున్నవాడిగా, ఆయన యొక్క నోటిలో నుండి వాడిగల 2 అంచుల గల ఖడ్గము బయలు వెళ్తున్నట్టు చూసినాడు. అది చూసినప్పుడు ఆయన భయముతో పడిపోయినాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. లేకపోతే భయము చేత ఆయన యొక్క హృదయము నింపబడినదిగా ఉండటం చూడగలము. అప్పుడు దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క సహాయం ఆయనకు వచ్చి, భయపడవద్దు, నేను నీకు తెలియచేయు సమాచారమును రాసి ఉంచు. సంఘమునకు రాసే కార్యములు, భవిష్యత్తులో జరగనయ్యున్న కార్యములు, అంత్య దినములో జరగనయ్యున్న కార్యములను ఆయనకు వివరముగా చెప్పి రాయించటం చూడగలము. ఈ ప్రకటన గ్రంథము నూతన నిబంధనలో 27వ పుస్తకము. అలాగనే మనము చూసినట్లయితే పాత నిబంధనలో 27వ పుస్తకము దానియేలు గ్రంథము. దానియేలు గ్రంథములో కూడా దానియేలుకు అంత్య దినములో జరిగే కార్యములను యెహోవా బయలుపరుచినప్పుడు ఆయన భయపడి, ఆయన సాష్టాంగపడి మూర్ఛిల్లినప్పుడు ఆయనను బలపరిచిన దేవుని యొక్క హస్తము, భయపడవద్దు, ఇవన్నీ అంత్య దినములో జరగనయ్యున్న కార్యములు, వీటిని రాసి ఉంచుము, ఇవి సంభవించే కాలము ఒకటి ఉన్నది అని దానియేలుతో చెప్పటం చూడగలం. ఈ 2 ప్రవక్తలతో దేవుని యొక్క మాట ఒకటే చెప్పబడింది, ఈ కార్యములను రాసి ఉంచమని. అవి అన్నీ నీ కోసము నా కోసము ప్రభువు భద్రపరిచినాడు. ఆ కార్యములు మన కంటి ముందు ఈ దినముల్లో జరుగుతూ ఉన్నాయి. మనము దేవుని యొక్క మాటను వింటున్నాము, దేవుని యొక్క కార్యములను చూస్తున్నాము. మన కంటి ముందు అవి నెరవేర్చబడుచున్నప్పుడు, మన కంటి ముందు అవి సంపూర్ణపరచబడుచున్నప్పుడు వాటిని చూస్తూ ఉన్నాము. అయినను ప్రభు ఎంతగా మనల్ని ప్రేమించి మన కొరకు 2 ప్రవక్తల ముందుగా నియమించి, ఒక ప్రవక్తను నియమించి, ఒక వ్యక్తి తన యొక్క శిష్యుడు అతని చేత మన కోసము ఇవన్నీ రాసి ఉంచినాడు అని గ్రహించుకున్నాడు. నిన్ను ఎంతగా ప్రభు ప్రేమిస్తున్నాడు. ఆయన దీపస్తంభం, వెలుగుల్లో ఉన్న దేవుడు, నక్షత్రములను చేత పట్టుకున్న దేవుడు, తన యొక్క నోటిలోండి 2 అంచుల వాడిగల ఖడ్గము బయలు వెళ్తుంది. అనగా ఆయన నోటి నుండి వచ్చే మాట ఎటువంటి వ్యక్తి యొక్క హృదయమును చీల్చివేయగలదు. ఆయన యొక్క మాటలు నీ జీవితమును బాగు చేయగలవు. నీ జీవితాన్ని బాగు చేయగలగదు మాత్రమే కాదు, నీవు చేసే పొరపాట్ల నీకు ఎత్తి చూపించేవిగాను, నీవు తప్పు చేసినప్పుడు నేను ఖండించేవిగాను ఉన్నాయి అని గ్రహించుకోవాలి. ఈ దినములో అనేకులు ఒక మాట దేవుని యొక్క సేవకుడి నోట నుండి ఖండించి వచ్చినప్పుడు, ఆయన ఒక మాట హెచ్చరిస్తున్నాడంటే దాన్ని తీసుకొని ఇష్టపడటలే. తాము అనుకున్నదే సరి అనుకొని పాపము
వారిని ప్రేరేపించిన దాన్ని బట్టి, వారి యొక్క హృదయ కాఠినత్వం బట్టి దేవుని సేవకునికి విరోధముగా వెళ్ళేదానికి కూడా వెనుకాడటలేదు. అయితే జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక కార్యం, దేవునికి అతి ప్రియుడైన శిష్యుడు అని తన గురించి తాను అనేక సార్లు యోహాను చెప్పటం మనము చూడగలము. అలాగనే బహుప్రియుడు దానియేలు అని దానియేలు గురించి చెప్పబడిన కార్యము మనం చూస్తున్నాం. ఇద్దరు దేవునికి ప్రియమైన వారు, వారికి దేవుని యొక్క వాక్యము అంత్య దినంలో మనకు హెచ్చరికగా ఇవ్వటానికి ఆయన దాచి ఉంచినాడు. నీకు హెచ్చరిక ఇవ్వటానికి ప్రభు నీకోసము ఒక సేవకుని ఎన్నుకున్నాడు. ఆ సేవకుని నోట నుండి వచ్చే మాటలు, దేవుని నోట నుండి వచ్చిన మాటలను గ్రహించుకొని నీవు నీ బలహీనతలను సరిచేసుకోవాలి. ప్రభు 7 సంఘములకు చెప్పిన మాటలు మనము చూసినట్లయితే ప్రేమ లేని సంఘమును గురించి హెచ్చరించినాడు. మొదటి ప్రేమను విడిచిన వారి గురించి చెప్పినాడు. పాపమునకు స్థలం ఇచ్చిన వారు, యెజబేలు యొక్క ఆత్మకు స్థలం ఇచ్చిన వారు, విగ్రహారాధనకు స్థలం ఇచ్చిన వారు, ఇలాగూ ప్రతి కార్యమును హెచ్చరించడం మనం చూడగలం. నీ జీవితంలో ఏ బలహీనతకు స్థలమిచ్చి ఆ బలహీనత ద్వారా దేవుని కృపను పోగొట్టుకుంటున్నావో అని గ్రహించుకునేదానికి తన సేవకుని నోట ఉంచబడిన మాటను నీ హృదయంలో భద్రపరచుకోవాలి. ఆ వాక్యము నీ జీవితంను బాగు చేస్తుంది. విని విధేయుడుగా ఉండి నీ బలహీనతలన్నింటినీ నీవు ఒప్పుకొని సరిచేసుకున్నట్లయితే, ఏ విషయం కొరకు ప్రభు నీతో మాట్లాడుచున్నాడో ఆ విషయాన్ని ఒప్పుకొని సరిచేసుకున్నట్లయితే నిజముగా నీవు ఆశీర్వదించబడతావు. నీ జీవితంలో దేవునికి అయిష్టమైన కార్యములన్నిటిని తీసివేయగలిగినట్లయితే నీవు ఆయనతో పాటు నడిచేదానికి, ఆయనతో పాటు ఆయన రాజ్యములో ఉండేదానికి ఆయన కృప నీకు అనుగ్రహించబడుతుంది. ఈ ఉదయకాలమున ప్రభు నీతో చాలా తేటగా మాట్లాడుచూ ఉన్నాడు. ప్రభు నిన్ను ప్రేమించినాడు గనుక తన యొక్క వాక్యమును తన సేవకుని ద్వారా నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీవు రక్షించబడిన వ్యక్తిగా, నీ పాపములను సరిచేసుకున్న వ్యక్తిగా, నీవు దేవుని కొరకు ఎదురు చూసే జీవితమును కలిగి ఉండాలి. అంత్య దినములో ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు నీవు ఎత్తబడాలి అని ఆశిస్తూ ఉన్నాడు. ఈ యుగ సమాప్తిలో దేవునితో ఎత్తబడిన వ్యక్తిగా నీవు ఉండాలి అని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచూ ఉన్నాడు. నీలో ఉన్న మొదటి ప్రేమను, దేవుని విషయంలో నీవు ముందు కలిగి ఉన్న ప్రేమను మరలా కలిగి ఉండము. ఆయన వాక్యము పట్ల శ్రద్ధ కలిగి ఉండము. ఆయన వైపు చూస్తూ నీవు నడుము. అప్పుడు దేవుని యొక్క కృప నీకు అనుగ్రహించబడుతుంది. ఆయన మాట వాడిగల 2 అంచుల గల ఖడ్గమని గ్రహించుకో. నీవు తప్పు చేస్తే నేను అది ఎంత మాత్రము శిక్షించక మానదు, నిన్ను సరిచేస్తుంది. ఎలాగో ఒక పదును కలిగిన కత్తి ఒక స్థలంలో జరిగితే అది గాయపరుస్తుందో, అలాగూ నీ జీవితంలో పాపం ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యము నిన్ను హెచ్చరించినప్పుడు నీకు గాయముగానే ఉంటుంది. అయితే సరిచేసుకొని దేవుని కొరకు నమ్మకముగా జీవించు. దేవుని యొక్క వాక్యమును విశ్వసించుము. దేవుని యొక్క ప్రేమను గుర్తించుము. ఆయన నిన్ను ఇంతగా ప్రేమించడానికి, నీవు ఎంత మాత్రము యోగ్యుడు కాకపోయినను ఆయన నిన్ను ఇంతగా ప్రేమించడానికి ఎంతగా ఆయన నీపైన ప్రేమ, దయ, జాలి కలిగి ఉన్నాడో గ్రహించుకొని తన సేవకుల్ని నీకోసము ఈ కార్యంలో రాసి ఉంచమని చెప్పటం మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో మిగతా ప్రవక్తలందరినీ చూసినట్లయితే వారు ఆ కాలమున దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నదని ప్రకటించిన వారిగా ఉన్నారు. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, యెహోవా ఇలాగు మాట్లాడుచున్నాడు అని ప్రవక్తలందరూ ప్రవచించినారు. కానీ యేసు ప్రభు శిష్యుడైన యోహాను మనము చూసినట్లయితే ఈ కార్యములను రాసి భద్రపరిచి ఉండండి అని హెచ్చరించిన. ఇది మనల్ని ప్రేమించి, నిన్ను నన్ను ప్రేమించి ఈ మాటను ప్రభు రాసి ఉంచినాడు. అంత్య దినములలో జాగ్రత్తగా ఉండాలని రాసి ఉంచినాడు. ఈ దినములలో వచ్చే శోధనలు గ్రహించుకొని వాటిని జయించాలని రాసి ఉంచినాడు. నీవు ఆయన యొక్క వాక్యమును ఎరిగి ఉండి, నీవు ఆయన వాక్యమును భద్రంగా దాచుకొని ఆయన వైపు చూసి ముందుకు నడవాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున నీవు దేవుని యొక్క రాతను గుర్తించుతున్నావా?
ఆయన నీకోసం రాచి ఉంచిన దేవుని వాక్యమును నీ హృదయంలో భద్రపరుచుకుంటున్నావా? లోకమును, లోక కార్యములను జయించే శక్తినిచ్చే దేవుడు నీకు తోడుగా ఉన్నాడని గుర్తించి ఆయనతో పాటు నడిచేదానికి ప్రయత్నించుము. అప్పుడు గొప్ప కార్యములను నీ జీవితంలో చూడగలవు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన యేసయ్య, మా కోసము పరిశుద్ధ గ్రంథమును లిఖించి దాచి ఉంచినావు. అందులో ఉన్న ప్రతి మాట వాడిగల ఖడ్గము వంటిది. అది ఎవరినైనా నాయన దూసుకొని వెళ్ళి గాయపరచగలదు తండ్రి. పాపమును హృదయంలో నింపుకున్న వారిని నాయన అది ఛేదించగలదని గుర్తించి మేము మా జీవితంలో యథార్థముగా కాపాడుకుంటూ నీ వాక్యములో ఉన్న కార్యముల చేత నింపుకొని ముందుకు నడిచేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.